న్యూస్ చూస్తున్నారు. హన్మకొండలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఫ్లెక్సీల కలకలం రేగింది. వేలేరులో పోరాట వీరుడా బంధనం అంటూ వెలిసిన ఫ్లెక్సీలకు సంబంధించి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. హిడ్మా ఫ్లెక్సీలు పెట్టిన సురేష్ బచ్చయ్యలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అక్కడ వెంటనే హిడ్మా ఫ్లెక్సీలు తొలగించారు పోలీసులు. మావోయిస్టులపై సానుభూతి వ్యక్తం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇటీవల మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతి చెందారు హిడ్మా, అతని భార్య రాజీ. ఈ క్రమంలో ప్రస్తుతం హిడ్మాకు మద్దతుగా చాలామంది కమెంట్ చేస్తున్నారు, చాలామంది సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఇటు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన క్రమం ఒకసారి మీరు చూడొచ్చు. కామ్రేడ్ హిడ్మా అంటూ కూడా ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓ వీరుడా అంటూ ఆ ఫ్లెక్సీని మీరు చూడొచ్చు. ఒకసారి ఐ రిక్వెస్ట్ ఒకసారి దాన్ని జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఓ వీరుడా నువ్వు కన్న కళ అంటూ ఆ లైన్ని స్టార్ట్ చేశారు. దోపిడీ లేని స్వేచ్ఛా దేశం నీ సింధూరం పీడిత జనానికి కొత్త పొద్దు, ప్రజల గుండెల్లోని చరిత్ర సజీవం, పీడిత జనాల స్వేచ్ఛా పోరాటానికి నీవు నిత్యం రణబేరి నినాదం, జనతన సర్కార్ ఆశ్రయం చిరస్థాయి వీరుడా అంటూ మీరు చూడొచ్చు. ఆయనకు సంబంధించి లాల్ సలాం కామ్రేడ్ అంటూ కామ్రేడ్ హిడ్మా అంటూ ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫ్లెక్సీలను ప్రస్తుతం తొలగించారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఇటు ఆయన అంత్యక్రియల్లో కూడా వేలాది మంది పాల్గొన్నారు. మావోయిస్టులు సానుభూతి పరులు కూడా పాల్గొన్నారు. చాలామంది కీలకమైన వ్యక్తులు కూడా హాజరయ్యారంటూ కూడా చర్చ జరిగిన క్రమం. హన్మకొండలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఫ్లెక్సీల కలకలం రేగింది. వేలేరులో పోరాట వీరుడా వందనం అంటూ వెలసిన ఫ్లెక్సీలు మీరు చూస్తారు వార్టీవీ స్క్రీన్ మీద. హిడ్మా ఫ్లెక్సీలు పెట్టారు సురేష్ బచ్చయ్య, వీళ్లపై కేసు నమోదైంది. వెంటనే హిడ్మా ఫ్లెక్సీలు తొలగించాలని పోలీసులు ఆదేశించారు. కొన్ని సందర్భాల్లో అక్కడ పోలీసులు తొలగించారు. మావోయిస్టులపై సానుభూతి వ్యక్తం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటీవలే మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతి చెందారు హిడ్మా, అతని భార్య రాజీ. సో ఈ క్రమంలో అంత్యక్రియలు కూడా ముగిసాయి. అంత్యక్రియలకు కూడా వందలాది మంది కాదు, ఏకంగా వేలాది మంది ఆ అంత్యక్రియలో పాల్గొన్న సందర్భం. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం ఎన్ని ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఎంతమంది మీద కేసు నమోదు చేశారు పోలీసులు? సచిన్, ఇక్కడ హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడశపల్లి గ్రామంలో ఇక్కడ నిన్న సాయంత్రం కూడా ఇక్కడ ఫ్లెక్సీ కలకలం సృష్టించింది. మొన్న అర్ధరాత్రి కొందరు వ్యక్తులు వచ్చి తమకు ఫ్లెక్సీ ప్రింటింగ్ లో పనిచేస్తున్నటువంటి కొయ్యడ సురేష్ అనేటువంటి వ్యక్తి, అలాగే బుచ్చయ్య అనేటువంటి ఇద్దరు వ్యక్తులు, వీళ్ళు ఫ్లెక్సీ షాప్ లో పనిచేస్తుంటారు. కొందరు వ్యక్తులు వచ్చి ఇక్కడ ఈ ఫ్లెక్సీ ప్రింట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి షోడశపల్లి గ్రామంలోని సెయింట్ క్యాథలిక్ చర్చి పైన దగ్గర అతికించమని తమకు చెప్పారని చెప్పి తెలుస్తుంది. దీనిపై వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. తమ గ్రామంలో ఇట్లాంటి పోస్టర్ వెళ్లడంపై కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తారు. ఎవరు చేశారన్నటువంటి విషయం మీద కూడా పోలీసులకు కొంతమంది సమాచారం ఇవ్వగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా స్పందించి అక్కడ కొంతమంది కానిస్టేబుల్ ఏకరాజు అనేటువంటి కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి చూడగా అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నటువంటి సమయంలో అంబేద్కర్ సెంటర్ దగ్గర ఈ ఫ్లెక్సీ ఉండడాన్ని కూడా గమనించారు. ఇక్కడ వెంటనే ఫ్లెక్సీని పోలీసులు తొలగించారు. దీనికి సంబంధించి ఎవరెవరు దీని వెనుక ఉన్నారన్నటువంటి కోణంలో ఇక్కడ పోలీసులు ఆరా తీయగా కొయ్యడ సురేష్ అలాగే మేక బుచ్చయ్య అనేటువంటి ఇద్దరు కలిసి షోడశపల్లి గ్రామంలోనే సెయింట్ క్యాథలిక్ చర్చ్ గోడకు ప్రభుత్వం నిషేధించినటువంటి వ్యక్తి యొక్క హిడ్మా తుపాకీతో ఉన్నటువంటి ఫోటోను అలాగే ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసి భయభ్రాంతులకు గురి చేసినట్టుగా అక్కడ వాళ్ళు పేర్కొని దీనిపై పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడ కొయ్యడ సురేష్ మేక బుచ్చయ్యలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నటువంటి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. పోలీసుల అదుపులో ఉన్నటువంటి వారిని విచారిస్తున్నటువంటి క్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆ ఫ్లెక్సీలో పలు కీలక అంశాలు కూడా, అంటే మళ్ళీ ఒక ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపే విధంగా కొంతమంది సానుభూతి పరులను కూడా మళ్ళీ ఉద్యమం వైపు మళ్లించేలాగా ఇక్కడ ఫ్లెక్సీలో ఉన్నది. ఓ వీరుడా నువ్వు కన్న కళ, దోపిడీ లేని స్వేచ్ఛా దేశం నీ సింధూరం, పీడిత జనానికి కొత్త పొద్దు, ప్రజల గుండెల్లో నీ చరిత్ర సజీవం, ఆ పీడిత జనాలకు స్వేచ్ఛా పోరాటాలకే నీవు నిత్యం
నినాదమై ఉంటావు అని చెప్పి జనతన సర్కారు యొక్క చివరి ఆశలకు నీ ఒక అంటే ఊపిరిలుతున్నటువంటి వ్యక్తిగా ఓ వీరుడా నీకు వందనం అంటూ మళ్ళీ ఆ ఫ్లెక్సీలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పోలీసులు కూడా తీరుపై తీవ్రంగా స్పందించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది మాజీ మావోయిస్టులు అలాగే కొంతమంది సానుభూతి పరులు ఎవరు ఉన్నా దీనిపై కూడా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పి పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. వెంటనే ఫ్లెక్సీని తొలగించి ఎవరెవరు ఇందులో ఉన్నారన్నటువంటి కోణంలో మరింత మేకబుచ్చయ్య అలాగే ఆ కొయ్యర సురేష్లను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే వీరిపై కూడా ఇద్దరిపై కూడా పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి బిఎన్ఎస్ యాక్ట్ 196 353 కింద ఇక్కడ కొయ్యర సురేష్ అలాగే మేకబుచ్చలపై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా వచ్చి ప్రింట్ చేశారన్నటువంటి విషయంలో ఆ వ్యక్తులు ఎవరు అన్నటువంటి కోణంలో ఇక్కడ పోలీసుల యొక్క ఆరా మాత్రం తీస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు హిడ్మా సానుభూతి పరులు వరంగల్లో కూడా ఉన్నారు అనే అంశం కోణంలో విచారణ జరుగుతోందా, లేకపోతే అక్కడి నుంచి కూడా ఒక విధంగా చెప్పడం ఒక రెవల్యూషన్ లాంటిదో లేకపోతే ఒక వ్యతిరేకత ఇటువంటి ఏమైనా వచ్చే అవకాశం ఉందని చెప్పి అటువంటి వాటిని గుర్తించి దాన్ని ఆపే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది, నిలువరించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందో, పోలీసుల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది దీనికి సంబంధించి? హిడ్మా సానుభూతి పరులు ఒక వరంగల్లోనే కాదు దగ్గర ఎందుకంటే మావోయిస్టు సానుభూతి పరులు ఎక్కువగా మొత్తం తెలుగు రాష్ట్రాలలోనే కాదు 8 రాష్ట్రాలలో కూడా ఉంటూనే ఉంటారు. హిడ్మా ఇప్పుడు 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టు కీలక కేంద్ర కమిటీ నేతగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు అలాగే కొంతమంది ప్రజా సంఘాల వాళ్ళు కూడా హిడ్మాకు కూడా మద్దతు పలుకుతూనే ఉన్నటువంటి వారు. కాకపోతే బహిరంగంగా కూడా ఇక్కడ తుపాకులతోటి స్వేచ్ఛ రాదు, స్వాతంత్రం సిద్ధించదు, మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరవు అని చెప్పి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో సానుభూతి పరులు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా జనతన సర్కారు అనేటువంటి ఒక పార్టీని స్థాపించి అది కేంద్రంగా కూడా ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని కూడా కొన్ని రోజులు నడిపినటువంటి పరిస్థితులు ఇక్కడ దండకారణ్యంలో కూడా కొనసాగినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడెక్కడైతే మావోయిస్టు మాజీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు హిడ్మాకు సానుభూతి తెలిపేటువంటి వ్యక్తులే. కాకపోతే కాలం మారుతున్నటువంటి కొద్దీ ఇక సాయుధ పోరాటాలకు అంతిమం చరమగీతం పాడుతుందన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే టార్గెట్లు విధించి మరి మావోయిస్టును ఏరి పారేస్తున్నటువంటి సమయంలో సానుభూతి కొంతమంది మనసుల్లో ఉంది కానీ బయటికి రావడానికే భయపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పోలీసులు మాత్రం ఎక్కడ ఉన్నా కానీ మావోయిస్టు అన్నటువంటి పేరు వినబడినా కానీ వారిని అదుపులో తీసుకోవడము, విచారించడము, అవసరమైతే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయన్నటువంటి విషయాలు కూడా చెప్పడము ఇక్కడ ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మావోయిస్టు సానుభూతి పరులు ఎవరున్నా సరే ఇది నేరం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది నిషేధిత మావోయిస్టు పార్టీ కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ ఉత్ప్రేరకంగా కూడా ఇట్లాంటి పదాలను వాడకూడదు, ఎవరిని రెచ్చగొట్టేటువంటి వ్యవహారం చేయకూడదు. ఇక్కడ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనసులోనే ఉంచుకున్న అంటే బహిరంగంగా మాత్రం ఇట్లాంటి తుపాకులు ఉన్నటువంటి పోస్టర్లు అలాగే అంటే ప్రత్యక్షంగా అలాగే మావోయిస్టులకు మద్దతుగా కూడా బహిరంగంగా కూడా ఎక్కడ మాట్లాడకూడదు అన్నటువంటి హెచ్చరికలు కూడా పంపారు. అంటే మావోయిస్టులకు మద్దతుగానో లేకపోతే మావోయిస్టులకు సానుభూతిగాను లేకపోతే మావోయిస్టులు సంబంధించి మరి ముఖ్యంగా హిడ్మాకు నివాళులు అర్పించేందుకు ఫ్లెక్సీలు అంటే ఏర్పాటు చేస్తే కనుక ఇటువంటి కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. అండ్ ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అంటే ఇటువంటి ఫ్లెక్సీలు మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయకుండా అనౌన్స్మెంట్ లాంటిదో లేకపోతే అక్కడ ఏమైనా పబ్లిక్ అనౌన్స్మెంట్ లాంటిదో అటువంటి ఏమైనా కార్యక్రమాలకు ఏమైనా దిగే అవకాశం కనిపిస్తుందా పోలీసులు అక్కడ? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ సంఘటన తర్వాత మళ్ళీ అలర్ట్ అయ్యారు. ఇంతకుముందు నిషేధిత మావోయిస్టు పార్టీ కాబట్టి ఆల్రెడీ కొంతమందికి హెచ్చరికలు కూడా ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ జనజీవన స్రవంతిలో మీరు కలవండి, మీకు జీవన ఉపాధి ఉంటుంది, తుపాకీతోటి స్వరాజ్యం సిద్ధించదు, మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు ప్రజలలో ఉండి అనుకున్న విధంగా ప్రజాస్వామ్య పోరాటాలు చేయాలి తప్ప అడవులలో ఉండి కాదు, తుపాకీతోటి ఏది సిద్ధించదని చెప్పి హెచ్చరికలు చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మాధవి హిడ్మాను కూడా టార్గెట్ చేసి ఇక్కడ ఎట్లాగైతే ఇక్కడ అనుకున్న లక్ష్యం వైపు ఇక్కడ పోలీసులు అలాగే కేంద్ర కమిటీ బలగాలు కూడా దూసుకుపోతున్నాయో ఆ విధంగానే కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు కూడా ఇక్కడ వ్యతిరేకంగానే చెప్తున్నది. ఇప్పటి వరకు నిషేధిత పార్టీ కాబట్టి ఎప్పటి నుంచో అమల్లో ఉంటున్నాయి. కానీ నిన్న జరిగినటువంటి ఈ పోస్టర్ బహిర్గతం అయిన తర్వాత మాత్రం ప్రస్తుతానికి మళ్ళీ హెచ్చరికలు అలాగే కొన్ని మెసేజ్లు కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకైనా సరే ఇప్పుడు మరి
ఎవరైనా సరే పోస్టర్లు ఇట్లా అంటే వేయకూడదు. ఒకవేళ వేస్తే మాత్రం ఇప్పుడు కఠిన చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇది ఉగ్రవాద సంస్థలను ప్రేరేపించినట్టే అన్నటువంటి కోణంలో కూడా గమనించాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజాస్వామ్య పోరాటాల వైపైనా ఉండాలి, ప్రజాస్వామ్యం వైపే వెళ్ళాలి తప్ప ఇక్కడ సాయుధ బలగాల తోటి ఎక్స్ట్రీమిజం మైండ్ సెట్ తోటి మాత్రం వెళ్ళకూడదు అని చెప్పి హెచ్చరికలు పంపారు. ఒకవేళ అలాగే ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత పార్టీలకు అనుకూలంగా వత్తాసు పలికితే మాత్రం ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు ఉంటాయి, వారికి అంటే చట్టం ప్రకారం తాము వెళ్తామని చెప్పి ఇక్కడ పోలీసులు కూడా హెచ్చరికలు పంపుతున్నారు. ఈ నిన్న జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని కూడా మళ్ళీ ఇక్కడ వరంగల్ పోలీసులు కూడా హెచ్చరికలు పంపిస్తున్నారు. సచిన్ రైట్ వెంకటరత్నం, ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఇప్పుడే కనుక చూనే ఉంటే వాళ్ళకి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు వరంగల్కి సంబంధించి మరి ముఖ్యంగా హన్మకొండలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఫ్లెక్సీల కలకలం రేగింది. వేలేరులో పోరాట వీరుడ వందనం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. హిడ్మా ఫ్లెక్సీలు పెట్టారు సురేష్ బచ్చయ్య, వాళ్లపై కేసు నమోదైంది. వెంటనే హిడ్మా ఫ్లెక్సీలు తొలగించారు పోలీసులు. మావోయిస్టులపై సానుభూతి వ్యక్తం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఇటీవల మారేడుమిల్ల ఎన్కౌంటర్లో మృతి చెందారు మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా, ఆయన భార్య రాజీ.